జగనన్న గ్రామాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడమే కాకుండా చెప్పిన హామీలు పూర్తి చేసుకోవడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం వాటిని ఎంతో చక్కగా చేపట్టడం అనేది జరిగింది. అందుకే ఆ రోజు మనం అధికారంలో ఉన్న ఈ రోజు లేకపోయినా బయటికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ధైర్యంగా బయటకు వెళ్తారు. నేను చెప్పిన పనులు చేశామని చెప్తారు. అదే ఈరోజు టీడీపీ పార్టీకి వచ్చేటప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎవరు బయట ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదండి. ఊళ్ళలో బయట తిరిగితే పనులు అడుగుతారని చెప్పి కొంతమంది తిరగని పరిస్థితి లేదు. కొంతమంది ఎవరు తిరుగుతుంటే కూడా మేము ఈ పనులు చేశాము అని చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజుకి గ్రామాల్లో పోతే మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఏమని? అమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసిన పనులు ఇవే మనకు జరిగినటువంటి ఎందుకంటే ఏమి జరగలేదని చెప్తున్నారు అంటే అది జగనన్న ఘనతని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అందించినటువంటి స్ఫూర్తి, కార్యకర్తలు పడినటువంటి కష్టం మేము ప్రత్యేకించి నేను సర్వేపల్లికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకంటే అక్రమంగా నాన్నని జైలుకు పంపించినటువంటి రోజు ఏం చేస్తాము, ఏంటి పరిస్థితి అనేటువంటి పాల్గొనేటువంటి రోజు నా కుటుంబ సభ్యులాగా నాకు అండగా నిలుచున్నటువంటి మనుషులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని మేము కూడా ఆ రోజు మీటింగ్లు పెట్టాము. దీనికి సర్వేపల్లికి సంబంధించి నాన్న లేనప్పుడు కూడా నాన్న లేదు అన్న బాధ తప్ప ఈరోజు నా ప్రతి ఒక్క మనిషి నా పక్కన వచ్చినాడు. ఆ రోజు ఎంతో గర్వంగా చెప్తాను. సర్వేపల్లి అనేది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గారు, నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ మాకు అండగా నిలిచినటువంటి మనుషులు అని ఇటుపక్క నాకు అండగా ప్రజలు నిలుస్తున్నారు. మరి పై నుంచి జగనన్న ధైర్యం చెప్పారు. దాదాపు నేను ఎప్పుడు ఆయన కలిసినటువంటి సందర్భం కూడా కదండి. మొట్టమొదటిసారి ఫోన్ చేసి అమ్మా ఏం పర్లేదు, నాన్నకి ఇలా జరిగింది, నేనున్నానని ధైర్యం చెప్పడమే కాకుండా ఎన్నో అంటే ఎంతో ఇబ్బంది పెట్టాలి, ఆపాలని రకరకాలుగా ప్రయత్నించినా కానీ నాన్న కోసం ఇంత దూరం అన్ని ఇబ్బందులు పక్కన పెట్టి రావడం ఎప్పటికైనా కానీ ఈ రోజు నేను భగవంతుని కోరుకుంటున్నానండి. ఆయన మాకు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, ధైర్యానికి దానికైనా కష్టపడి నేను ఆయన మళ్ళీ అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 మధ్య ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందించినప్పుడు కూడా కార్యకర్తల నాయకులందరూ కూడా ఎక్కడో ఒక తెలియని గ్యాప్ ఉండేది. కార్యకర్తకి నాయకుడికి ఒక గౌరవం లేదు, గుర్తింపు లేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే ఈ రోజు ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కమిటీలో ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కానీ ఆ తర్వాత పనిచేయాలని చెప్పి ఆలోచనతో రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారో వారికి ఇచ్చినటువంటి ఆ ఐడి కార్డుని బేస్ చేసుకొని రేపు ఉదయం మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి తగినటువంటి సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, చాలామంది ఇప్పటికే స్టేట్ కమిటీలు కానీ జిల్లా కమిటీల్లో కానీ చాలామంది కూడా ఉండుంటారు. కానీ వారందరికంటే కూడా ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, గ్రామ కమిటీల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే మూల స్తంభాలు, వాళ్ళకి రేపు ఉదయాన మనం సరైనటువంటి గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మన జిల్లాలో చాలా చక్కగా యాక్టివ్గా చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక మాట కూడా మీ అందరికీ తెలుసు, ఎప్పుడూ లేని సంస్కృతి మన జిల్లాలో అరెస్టులు చేయడం కానీ సీనియర్ నాయకుల్ని మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం కూడా చూసాం. దాంట్లో గోవర్ధన్ రెడ్డి గారు చాలా రోజుల పాటు జైల్లో ఉండడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా
ఎక్కడ కూడా గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలిసినా, జైలు నుంచి బయట వచ్చినా కూడా ధైర్యంగా, అంటే నేను కూడా ఆలోచించేవాడిని, ఈ కేసులు ఎట్లా పెడతా ఉన్నారు, ఎవరి మీద ఎవరిని అరెస్ట్ చేస్తారని అనిపించేది. గోవర్ధన్ అన్నను చూసిన తర్వాత ఏం కాదులే, జైల్లో ఉన్నా కూడా ధైర్యంగా ఉండొచ్చారు అనిపించింది. సో అట్లా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. మనం పార్టీ కోసం పోరాడుతూ ఉన్నాం, పెట్టుకుంటారు కేసులు, లోపల పెట్టినా కూడా ఏమి ఇబ్బంది లేదు అనే అభిప్రాయం కూడా ఈరోజు కార్యకర్తల నాయకులు కలిగిందంటే మాత్రం మొట్టమొదటిగా గోవర్ధన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ తెగింపు కానీ, ఆ ధైర్యం కానీ. ఈరోజు జిల్లా గురించి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా అడుగుతూ ఉన్నారు, మీ నెల్లూరు జిల్లా చాలా యాక్టివ్గా ఉంది, బాగా పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు, బాగా ఎదుర్కొంటా ఉన్నారు అని. సో నేనైతే గర్వంగా కూడా చెప్తాను, గోవర్ధన్ అన్న ఎప్పుడు కూడా ఒక మంచి సలహా చెప్తాడు. దగ్గరికి వెళ్తే ఈ సమస్య ఉంది, ఇలా ఎలా చేయాలా అన్నప్పుడు అన్న ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ అవన్నీ కూడా చాలా ఉపయోగం. ఈరోజు నెల్లూరు జిల్లా 10కి 10 రేపు ఉదయాన్ని మనం గెలవబోతా ఉన్నాము అంటే తప్పకుండా ఒక టీం వర్క్గా చేసుకోగలగడం, దానికి గోవర్ధన్ అన్న ముందుండి నడిపించడం కూడా వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాలు. మీరందరూ ఇంకా రాబోయే రోజులు వాళ్ళు లెక్క పెట్టుకుంటా ఉన్నారు, ఇంక త్వరగా మనకి కష్టాలు ప్రారంభం అవుతాయనే అభిప్రాయంలో ఈరోజు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చేస్తున్నారు. నీకు అధికారం మీదేలయ్యా, ఈ 4 రోజులే మాది అనే మాట వాళ్ళందరి నోటుకుండా కింద నుంచి పైదాకా వినబడతా ఉంది. తప్పకుండా ఇంకో 4 రోజులు 5 రోజులు కొద్ది రోజుల పాటు మనం ఓర్చుకుందాం, ఒక మంచి చేయడానికి ఈరోజు కష్టపడదాం. ఈరోజు ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినా కూడా ఫేస్ చేస్తాం. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, మనం కష్టపడకుండా సుఖాన్ని కనుక ఆశిస్తే అది తప్పు చేసిన వాళ్ళమే. అమావాస్యను చూడడానికి ఇష్టపడకపోతే పౌర్ణాన్ని చూడలేం. కాబట్టి ఈరోజు మనల్ని కష్టపెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, బరాయిద్దాం, రేపొద్దున మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ ఈరోజు కమిటీలో ఇన్వాల్వ్ అవుతారు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు ఈరోజు పనిచేసినటువంటి హోదా రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత, నేను ఆ రోజు ఇదిగో ఈ హోదాలో పనిచేస్తున్నాను, పార్టీ కోసం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేస్తున్నానని మీరు ధైర్యంగా ఆ కార్డుని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రక్రియ మనం రాబోయే 4 రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. తప్పకుండా మీరు అందరూ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా మనం కౌంటింగ్ రోజున మన పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ చాలా దిగాలుగా ఉన్నటువంటి రోజున కౌంటింగ్ సెంటర్ నుంచి, తిరుపతి నుంచి నేరుగా గోవర్ధన్ అన్న దగ్గరికి రావడం జరిగింది. గోవర్ధన్ అన్న అప్పటికే కూర్చొని రెడీగా ఉన్నాడు. కేడర్కి ధైర్యాన్ని నింపుతాం, ఏం భయపడద్దు, ఇది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు, దేనికైనా మనం ధైర్యంగా నిలబడాలని మన కేడర్కి అంతా భరోసా ఇస్తూ ఆ ముందు పాత ఇంటికాడ కూర్చొని ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. సో అది నిజమైన లీడర్షిప్ అంటే. అవి చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటాయి. అలాంటి నాయకుడు మన నియోజకవర్గానికి దొరకడం మనందరి అదృష్టం. ఆయన లీడర్షిప్లో పనిచేయడం ఇంకా గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో జగనన్న కింద, అలాగే కాకానన్న కింద పనిచేయడం అనేది ఒక రెస్పెక్టబుల్ పొజిషన్. రెండో రోజు నుంచే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలన్నీ ఇన్ని కావు, మనమంతా చూసాం. కొంతమందిని నడి రోడ్డు మీద నరకడం దగ్గర నుంచి, ఇళ్ళు కూల్చేయడం దగ్గర నుంచి, ఇలా రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సమస్య ఏది జరిగినా కూడా మొట్టమొదటిగా వాయిస్ అనేది మన నెల్లూరు నుంచే వెయిట్ చేస్తూ కూటమి ప్రభుత్వం మీద మన పార్టీ ఓడిపోయినటువంటి మరుక్షణం నుంచే యుద్ధం ప్రకటించాడు గోవర్ధన్ అన్న. సో ఎలాగైనా కూడా ఈ గొంతు నడచాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం, అంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నటువంటి పాత కేసులు, ఎవరి పేరు మీద ఉన్నటువంటి పాత కేసులు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అదర్స్ అనే ఆప్షన్ కింద ఎంతమందినన్నా మనకు ఆర్డర్ని చేర్చేయచ్చు. ఆ కేసులకి మనకు సంబంధం కూడా ఉండదు. కేవలం ఆ గొంతు నడచాలనే ఒక
కుట్రతో ఎన్నో ఇబ్బందులు పడి ఆయన్ని ఇబ్బందులు పెట్టి జైలుకి పంపడం జరిగింది. ఆ సమయంలో మళ్ళీ నేనున్నానంటూ పూజితమ్మ మీ అందరికీ భరోసా నిలబడ్డాం. ఎక్కడ ధైర్యం చెక్కు చెదరకుండా నాన్నగారు ఇలా చెప్పారు, నాన్నగారు ఈ విధంగా ముందే ఏ విధంగా ఉంటుందని ముందే చెప్పారు అని అలా ఒక పక్క యువతని లీడర్షిప్ని తయారు చేస్తూ, ఒక పక్క ఉన్న కేడర్కి భరోసానిస్తూ, ఒకవైపు మన పార్టీ వైపు నుంచి అటువైపుకు దాడిని సంధిస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి అందరికీ సరైన గౌరవాన్ని ఇచ్చి చేసి ఇంకా మరింత గౌరవాన్ని నింపాలంటే ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలని ఒక క్రమ పద్ధతిగా వేసుకొని మీకు అందరికీ ఒక గుర్తింపు కార్డు ఇచ్చి మరింత గౌరవంగా మిమ్మల్ని చూసుకోవాలనే ఉద్దేశంతో జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈరోజు మనందరం సమావేశం అవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంగా ఇక్కడ గోవర్ధన్ అన్న నాయకత్వంలో, పైన జగనన్న నాయకత్వంలో మనం అందరం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద మనం గళమెత్తడానికి, సమిష్టిగా ఫైట్ చేయడానికి ఈ గ్రామ కమిటీలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనందరం త్వరగా వేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే మరి రాబోయే ఎన్నికలైనా కూడా మనం ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సన్నసిద్ధంగా ఉండడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడతాయని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గోవర్ధన్ అన్న మీద అక్రమ కేసులో జైలుకు పంపించి సునకానందం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో, ఆ కష్టకాలంలో ఆ కుటుంబాన్ని, ఆ పాప ఒకటే ఉంది, ఆ పాపను నేను వచ్చి పలకరించి వెళ్ళాను. అందుకోసమే మీరందరూ ఎంతో అండగా ఆ కుటుంబానికి ఉన్నారు. ఆ విషయానికి మీ అందరికీ ధన్యవాదాలండి. ఆ టైంలో మీ ధైర్యం వల్లే, మీరు ఇచ్చిన సహకారం వల్లనే ఆ కుటుంబం ధైర్యంగా ఉండగలిగింది. మీ ప్రేమ వల్లనే మళ్ళా ఆయన దిగ్విజయంగా బయటికి రావటం, గతం కన్నా ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అగ్రెసివ్గా ఏ స్టేట్లో ఏ సమస్య వచ్చినా మొదట నెల్లూరు నుంచే రిప్లై వస్తూ ఉంది మన పార్టీ నుంచి. ప్రతి విషయానికి ఆయన సర్వేపల్లే కాదు, నెల్లూరు జిల్లాకే డైనమిక్ లీడర్గా ఉన్నాడు. రేపు రాబోయే మన జగనన్న గవర్నమెంట్లో మొదటి మంత్రిగా వారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయంగా చాలా చైతన్యంగా ఉంది. వాటర్ విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నెల్లూరు నుంచి, అది గోవర్ధన్ రెడ్డి గారి నుంచే రిప్లై వెళ్తుంది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి. దీనివల్ల కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ప్రత్యేక అభిమానం ఉన్నారు. పాప కూడా ఆ తక్కువ టైంలో కష్టపడి ఆమె మీ అందరితో కలిసి తిరగడం కూడా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది దానికి. అలాగే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనము 18 లక్షల మందిని కార్యకర్తలను, కమిటీలుగాను, కన్వీనర్లుగాను ఒక పార్టీని పటిష్టంగా చేయటానికి ఆయన పార్టీని నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో గతంలో జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ మన జగనన్న గవర్నమెంట్లో కేవలం ఈ కమిటీల నుంచి, ఈ కార్యకర్తలు, ఈ లీడర్ల ద్వారానే అధికారాన్ని నడిపించాలి. ఎమ్మెల్యేలు కానీ, జగన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ మన గ్రామ స్థాయి నుంచి, లీడర్ల నుంచి సలహాలు తీసుకొని మీకు గుర్తింపునిచ్చి ప్రతి ఒక్కరికి మీ ద్వారానే అధికారాన్ని జగన్ 2 అనేది ముందు నడిపించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాతో ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, మన కార్యకర్తలకు చెప్పండి, గతంలో జరిగిన పొరపాట్లు ఉంటే జరగవు, భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు గౌరవించే చేస్తాము అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిన ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కటి అబద్ధాలే చెప్పారు, ప్రతి ఒక్కటి అవినీతిమయంగానే జరుగుతూ ఉంది. భూములు ఇవ్వటము, 99 పైసలకు భూములు ఇవ్వటం కాదు అవినీతి. అమరావతిలో అవినీతి. పవర్ పర్చేజ్లో ₹2.49 జగనన్న పర్చేజ్ చేస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ₹4.60 పవర్ కొట్టు ఉంది.
వైజాగ్లో ఏ ల్యాండ్ చేసినా కూడా అవినీతితోనే నడుస్తుంది. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు 1000 కోట్ల ఆస్తులు లూలు కంపెనీకి ఇస్తున్నారు. అమరావతిలో అయితే 30 నుంచి 40, దుబాయ్లో అమెరికాలో ఉన్న రేట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఒక అమరావతిలోనే. మిగతా స్టేట్ని అంతటినీ ఇగ్నోర్ చేశారు. ఎక్కడ డెవలప్మెంట్ అంటూ కనపడట్లేదు. అబద్ధాల పరిపాలనే జరుగుతూ ఉంది. ఏది చేసినా జగన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అంటారు. ఏమి విధ్వంసం చేశారంటే ఒక్కటి కూడా చూపారు. జగన్ రెడ్డి చేసిన ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్లు కట్టడం కానీ, నాడు నేడు స్కూల్స్ కట్టడం కానీ, రైతులకు రైతు భవన్లు కట్టడం కానీ, సంక్షేమ పథకాలు 3,35,000 కోట్లు అప్పు తీసుకొని వస్తే 2,70,000 కోట్లను సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,06,000 కోట్లు 18 నెలల్లో అప్పు తీసుకొచ్చారు. జగన్ గారు తెచ్చిన అప్పు ఎంత, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు ఎంత? కాబట్టి అమౌంట్ తెచ్చిన అప్పును కూడా చాలా దుర్వినియోగంగా ఉంది. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మీ ఈ ఉత్సాహం చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో రేపు 27లో రాని 29లో రాని అధికారం మనదే, వైసీపీనే, జగన్ రెడ్డి సీఎం అవుతారు, మన జిల్లా నుంచి వస్తారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ కమిటీల ద్వారా మీరు నిర్ణయించే వాళ్ళే లీడర్లు, కార్యకర్తలు, కమిటీలే మీ ద్వారానే గవర్నమెంట్ భవిష్యత్తులో రన్ చేయబోతున్నారు జగన్ రెడ్డి గారు. తర్వాత ఈ కమిటీలన్నీ కంప్లీట్ అయిన తర్వాత 2027లో జగన్ అన్న పాదయాత్ర మొదలు పెడతారు. వారు ప్రతి కాన్స్టిట్యున్సీకి వస్తారు. ప్రతి కార్యకర్తతో కలిసి ప్రతి ఒక్కరిని మీ సమస్యలు తెలుసుకొని మాట్లాడతారు. కాబట్టి మీ అందరి సహకారం గోవర్ధన్ అన్నకే కాదు, జగన్ అన్నకు, మన అందరికీ మీ సహకారం ఉంటే మేము దిగ్విజయంగా మనం సక్సెస్ అవుతాము. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ అండి. ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య ఉద్దేశ్యం అనేక సందర్భాలలో అనుకున్నాం. సర్వేపల్లి నియోజకవర్గమే ఒక ఉదాహరణ. నేను చంద్రశేఖర్ ఇద్దరం దారిలో వచ్చేటప్పుడు ఎందుకో తెలియదు కానీ వెంకటగిరి నుంచి నెల్లూరు వచ్చిన దాకా మాట్లాడుకుంటూ వచ్చాం. ఎక్కడన్నా సాధారణంగా కొంతమంది చెప్తారు వాళ్ళు అందుబాటులో లేదయా అందుకని ఓట్లు వేయలేదు, కొంతమంది పనులు జరగలేదయా అందుకని ఓట్లు వేయలేదు, కొంతమంది గ్రామాల్లో పనులు జరగలేదు ఓట్లు వేయలేదు. వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది సర్వేపల్లి నియోజకవర్గం. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే గ్రామాలకు సంబంధించి నాకు తెలిసి ఎక్కడ వెతికినా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి గ్రామం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు మాకు సిమెంట్ రోడ్లు వచ్చినా ఎక్కడ వేసుకోవాలనో తెలియటం లేదు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్లు వేశాం. పాపం పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగనూరు నియోజకవర్గం కన్నా సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి పులివెందుల నియోజకవర్గం కన్నా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు వేసినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఒకసారి ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పాం పాపం ఆయన ముందే. కాబట్టి పనుల విషయంలో ఇళ్ల మీద కరెంటు వైర్లు పోతుందంటే పక్కకు తీసుకొచ్చాం. ఎక్కడన్నా ప్రధాన రహదారులు లేవుంటే దశాబ్దాలుగా పెండింగ్లో ఉండేటువంటి ప్రధాన రహదారులను సిమెంట్ రోడ్లు వేశాం. ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు కట్టించి ఇచ్చాం. గిరిజనులకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి అదనంగా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎవరైతే భూములు చేసుకుంటున్నారో తరతరాలుగా చేసుకుంటున్నటువంటి భూములకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలు కలెక్టర్ గారిని ప్రతి 15 రోజులకు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఓడిపోయాము అంటే ఎక్కడో తేడా వచ్చింది అంటే దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషిస్తాం, రకరకాలైనటువంటివి చెప్తాం. వాటన్నిటికన్నా ప్రధానంగా ఈరోజు గుర్తించింది పార్టీ క్షేత్రస్థాయిలో మనం జగనన్న సైన్యం ఏదైతే ఉందో దానిని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించి వాళ్ళ ద్వారానే రేపు పనులు చేయించాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కాబట్టి దానికి రూపకల్పన చేయడం కోసమే ఈరోజు ప్రత్యేకించి రాబోయేటువంటి రోజుల్లో నాయకుడు వెంట కార్యకర్తలు నడవడం కాకుండా కార్యకర్తలను అండతో నాయకుడు నడవాలనేటువంటి ఆలోచన కోసమే ఈరోజు గ్రామ స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి
8,000 నుంచి 10,000 మందితో జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. బహుశా నాకు తెలిసి ఇది పూర్తయితే దీనిని మనం ఆషామాషిగా తీసుకోకుండా వేస్తే భారతదేశంలోనే ఇంత పెద్ద కార్యకర్తలు, ఇంత పెద్ద మెంబర్షిప్, ఇంత పెద్ద ఉండేటువంటి ఆఫీస్ బ్యారర్స్ ఉండేటువంటిది ఎక్కడ కూడా ఈ దేశంలో ఉండేటువంటి పరిస్థితులు. అంత పెద్ద అతి పెద్ద సైన్యాన్ని 18 లక్షల మందికి సంబంధించినటువంటి సైన్యాన్ని మనం కేవలం పిలిస్తే పలికేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మండలాల వారీగా సమావేశం పెట్టుకుందాం. ఏ విధంగా విధి విధానాలు ఉండాలో చెప్తాం. దానికి సంబంధించినటువంటివి ఈరోజు పూజమ్మ చెప్పినట్టుగా కొన్ని చెప్పింది. ఒకటి మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, యువకులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, దానితో పాటు సోషల్ మీడియాకు సంబంధించి. అవి అంతటితో ఆగిపోవు. మనకి మత్స్యకారులు ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మత్స్యకారులు ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయో అక్కడ మనం మత్స్యకారుల కమిటీ వేసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారో గిరిజనులకు సపరేట్గా కమిటీ వేసుకోవచ్చు. అదర్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో ఏ గ్రామంలో మనం అనుకున్నటువంటివి కాకుండా ఈ గ్రామంలో వీళ్ళు ఎక్కువ మంది జనాభా ఉన్నారు, వీళ్ళకి ఒక కమిటీ వేస్తే బాగుంటుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ వేసుకునేటువంటి వెసలుబాటు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. అందుకని ఎవరెవరికి ఏ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని బట్టి ఏదో ఇన్ని కమిటీలని కాకుండా వాళ్ళలో ఎవరెవరిని వేస్తే బాగుంటుందనేటువంటిది ఆలోచన చేయండి. దీని విషయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఎవరైతే పార్టీకి రేపు కష్టపడి పని చేయడానికి, ఎందుకంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ భారం మోయడానికి సిద్ధపడతాడో అటువంటి వాళ్ళని ఎంపిక చేయండి. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ ద్వారానే పార్టీ నడిపించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఏదైతే ఈ వ్యవస్థ ఉందో దీనిలో ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు ఇస్తాం. అందుకని దాని మీద ఆషామాషిగా ఇవ్వడం లేదు. మేము మెంబర్ ఉంటామనేటువంటిది కాదు. ఏ గ్రామంలో అయినా ఒకటిని మనం పెట్టాలి, ఎంపిక చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉండాలంటే పేరు అవన్నీ రాస్తాం. ఓటర్ ఐడి ఉండాలా, అతనికి ఆధార్ కార్డు ఉండాలా. ఓటర్ ఐడిలో మామూలుగా దానికి సంబంధించినటువంటి ఆ ఓటర్ లిస్టులో ఓటర్ ఐడి నెంబర్ నమోదు చేయాలా. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత దాన్ని యాప్కు పంపిస్తే దాని ద్వారా వాళ్ళకి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, గతంలో ఉండేది. అది ఎలా ఉండేది అంటే ఆ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత సాధారణంగా మనం ఇచ్చేటువంటి ఐడెంటిటీ కార్డులకు భిన్నంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఒక కలకత్తా లాంటి రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎవడన్నా ఆ కార్డు తీసుకుని వెళ్తే నేరుగా ఇతను ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తాలూకా మనిషి కాబట్టి మనం మారు మాట్లాడకుండా పనిచేయాలనేటువంటి విధంగా వాళ్ళకి పనులు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు అక్కడ ఉండింది. అదే పరిస్థితిని మరలా తీసుకొచ్చి ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకుని మోస్తారో, ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు మనం. ఎందుకో ఆ మాట చెప్తున్నామనంటే ఏది పట్టినా ఎక్కడ పట్టినా ఒక ఫ్లెక్స్ మన వాళ్ళు కడితే ఒక అరగంట లోపల పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు, దీన్ని తీసేయండి అని చెప్పి. మొన్న ఎప్పుడో ఓసారి చంద్రమోహన్ చెప్పాడు, అసలు మేమున్నామా అధికారంలో వాళ్ళు ఉన్నారా అని చెప్పానండి. పోలీసులు లేకపోతే, పోలీసులు అనేవాడు నీకు లేకపోతే నువ్వు అధికారంలో ఉన్నావా మేము అధికారంలో ఉన్నావా నీకు అక్కడ తాత్కాలికంగా ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం మీదైనా పోలీసులు పక్కకు తొలిగితే, పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేయడం మానేస్తే మనం ఎవరిది ప్రభుత్వం ఎవరిది పై చేయనేటువంటిది ఈ నియోజకవర్గం చెబుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి అనేటువంటిది స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి నేపథ్యంలో మనం అందరం ఆలోచన చేయాల్సింది, ఈరోజు ఒకవేళ 2027లో ఎన్నికలు వస్తాయా, 2029లో ఎన్నికలు వస్తాయా, అది వేరే విషయం. 19 నెలల కాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఏవి నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, చంద్రబాబు ఎక్కడ చెప్పినా సరే మీరు ఒక్కసారి పేపర్ తీస్తే సాక్షి చూస్తే ఏమో మన గురించి రాస్తుంది. చాలామంది సాక్షిని విమర్శిస్తున్నారు. సాక్షి రాసేది ఏది అవాస్తవాలు కాదు, సాక్షి అవాస్తవాలు రాస్తుందని చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ కొన్ని పత్రికలు కేవలం బాకా ఊదినట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూర్చున్నాయి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టిస్తున్నాయి. నేను అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు చెప్పా, ప్రైవేట్ సంభాషణలో చెప్పా, మరలా ఈరోజు చెప్తున్నా, ఒకటే గుర్తుంచుకోండి, తప్పుని
ఒప్పుగా నమ్మించడంలో కానీ, ఒప్పుని తప్పుగా మార్చడంలో కానీ, నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ, అబద్ధాన్ని నిజంగా మార్చడంలో కానీ ఈ రాష్ట్రము ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవరన్నా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఆయన డైరెక్షన్లో పనులు పనిచేస్తున్నాయి. ఆయన డైరెక్షన్లో రాసినటువంటి వాటిని మనం చదువుతున్నాం. దాని ద్వారా మనకు ఒక భ్రమ కలుగుతుంది, ఓ అమ్మా ఇవన్నీ జరిగిపోతున్నాయేమో, మన ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదేమోనే. ఈ ప్రభుత్వంలో ఒక్క మాట చెప్పాలంటే జరిగేది ఏమీ లేదు. మొన్న పండక్కి నేను మా ఊరికే పోయా. ఊరికే కాసేపు కూర్చొని మాట్లాడతా, ఎవరైనా ఎట్టుండారు, ఏమొస్తుందంటే అబ్బా ఆ ముసలి డబ్బులు తప్ప ఏమీ రావడం లేదా అని చెప్పి. అంటే ముసలి డబ్బులు అంటే పెన్షన్, ఆ పెన్షన్లో కూడా ముసలిదే. మొన్న ఎవరో చెప్పారు, అయ్యా దివ్యాంగుల పెన్షన్ వచ్చాయి ఈ జిల్లాలోనంటే ఎన్ని వచ్చారు ఆయన అని అడిగితే పాపం వాళ్ళు 200 వచ్చాయన్నారు. సర్వేపల్లికి 200 అనుకున్నాను నేను, జిల్లాకు 200 వచ్చాయన్నారు. అదేది నాయన అంటే మండలానికి 5 లెక్కన ఇచ్చినారంట దివ్యాంగుల పెన్షన్. ఉన్నాయి తీసి పారేశారు. ఉన్నాయి తీసి కొత్త వాళ్ళకి ఇవ్వకుండా వితంతువులకు సంబంధించి పాపం వాళ్ళ కార్యాలయాల చుట్టూ సెక్రటేరియట్ తిరుగుతుంటే పట్టించుకోకుండా ఈరోజు అయిపోయింది క్లోజ్ అని చెప్పి ఈరోజు చెప్పి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి అసహ్యం ఏమీ లేదు. ఎందుకంటే పూర్వకాలంలో విన్నాం మనం, ఋషులందరూ తపస్సు చేసి వరాలు సంపాదించారని. అటు చంద్రబాబు నాయుడు ఘోర తపస్సు చేసి సంపాదించినటువంటి వరం ఏంటంటే అసహ్యాన్ని జయించడం. ఇంకా అటువంటి వాడికి అసహ్యం అనేటువంటిది ఉండదు. అందుకని అసహ్యాన్ని జయించాడు. కాబట్టి చంద్రబాబు లాంటి వాడు ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నేను అందుకే చెప్తా, ఎవరైనా వస్తే నాయన మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అందుకని వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉందా అంటే అయ్యా మేం చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారన్నారు. అయితే ఈ మధ్య నాకు అనిపించింది, ఎక్కడన్నా పెళ్లిళ్ళలోనో కర్మంతరాల్లోనో మనం ఎదురుపడ్డామురా అంటే తెలుగుదేశం అనా ఈసారి మీదే ఈసారి మీదే అని వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి, మనం చెప్పడం కాదు. ఈరోజు మొదలు వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం దిగిపోవాలని, ఈ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని మనం ఎంత కోరుకుంటున్నామో తెలుగుదేశం వాడే ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ఆ కూటమికి ఉండేటువంటి వాళ్ళు ముగ్గురు కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాట్సాప్లో చూసి అనిపిస్తుంది, ఎవరైనా ఒకరు పెట్టారు, మనకి ఏం మర్యాద ఉండడం లేదు ఈ మండలంలో, మనందరం అధికారులు మేము ముట్టడించకపోతే పని కాదు అని చెప్పి కూటమిలో ఒక భాగస్వామ్య పార్టీ పెట్టింది ఈ మధ్య. కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే జనం ఊళ్ళలోకి పోతే ఒక మాట పూజితమ్మ చెప్పింది, నాకు బాగా నచ్చింది అది. ఈరోజు మనం అధికారం లేకపోయినా ఏదైనా ఒక గ్రామంలోకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి భరోసా తల ఎత్తుకొని ఆ ఊర్లో తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చేసినటువంటి అభివృద్ధుల గురించి మాట్లాడదామా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడదామా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే చెప్పినటువంటి అన్ని హామీలు నిలబెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే మేము 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు కూడా తీరిక లేదు. ఒకరోజు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చాయి. మొదటైతే 3 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇచ్చేవాడు, తర్వాత 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ వచ్చేది. ఒకరోజు ఈబీసీ నేస్తాం అనేవాళ్ళు, ఒకరోజు కాపు నేస్తాం అనేవాళ్ళు, ఒకసారి వైఎస్ఆర్ చేయుత అనేవాళ్ళు, ఒకరోజు రజకుల నాయ బ్రాహ్మణుల టైలర్లకు ఇచ్చేవాళ్ళం, ఒకరోజు అమ్మఒడి అని చెప్పి పోయేవాళ్ళం, ఒకరోజు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి పోయేవాళ్ళం, ఒకరోజు తీసుకెళ్లి ఆటో మిత్ర వాహన మిత్ర అని చెప్పి ఆటోలకు ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ ఒక కార్యక్రమం కాకుండా మత్స్యకార భరోసా అని చెప్పి మత్స్యకారులకు సంబంధించినటువంటి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఏ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు వైఎస్ఆర్ చేయుత అంటే 18,750 రూపాయలు ఇచ్చాడు, వైఎస్ఆర్ ఆసన అంటే మహిళలకు సంబంధించినటువంటివి ఇచ్చాడు. ప్రతి నెల జాతర ఉన్నట్టు ఉండేది. ఎక్కడికన్నా వెళితే ఎవరైనా ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం, మా వాడు నెలకొకసారి పోవాలంటున్నారు, ఏమంటే మాకు స్కీమ్ వచ్చింది అంటున్నారు, ఏంది అని చెప్పానండి. ఆ విధంగా పేదవాడిని గురించి ఆలోచన చేసి పేదవాడికి అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రులు ఇద్దరే గుర్తుకొస్తారు మనకి, ఒక రాజశేఖర రెడ్డి గారు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఎవరు లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడిని గురించి, సామాన్యుడి గురించి, అన్ని వర్గాల ప్రజల గురించి ఆ ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. అందుకే మనం జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ గర్వించాల్సినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా ఎప్పుడు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకు ఉందా? ఊర్లలోకి పోయి ఈ పని చేశామని చెప్పుకోగలుగుతున్నాడా? లేదు ఈ స్కీమ్ ఇచ్చామని మాట్లాడుతున్నాడా? ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడికైనా పోయామంటే వాళ్ళు ఊర్లో మనకు ఎదురొచ్చి చెప్తున్నారు, ఏందయ్యా పరిస్థితి అంటే, ఏదైనా మీకు సమస్య ఉందా అంటే అసలు సమస్య ఏది లేకపోతే సమస్య ఉండేది, ఉండేదే సమస్యలు కదా అనేటువంటి పరిస్థితి. ఈరోజు మనం
మన మీద చెప్పారు. అబ్బా మద్యానికి సంబంధించి అట్ట చేశారు ఇట్ట చేశారు అని చెప్పి ఓగర కొట్టు వదిలిపెట్టారు. దానికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ప్రభుత్వ షాపులు ఉన్నాయి. నిజంగా ఈరోజు బెల్ట్ షాపుల వాళ్ళు ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తే మనం ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాం. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా జగనన్న ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాప్ అమ్మాలంటే మనవాడైనా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు బెల్ట్ షాపులు వెచ్చలు విడైపోయినాయి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే బెల్ట్ షాపులు వెచ్చలు విడయ్యాయేమోనని బెల్ట్ షాపుల గురించి మాట్లాడితే పాపం ఒక ఆమె చెప్పింది, బెల్ట్ షాపులు కాదంట, వాట్సాప్ గ్రూపులు ఏర్పడి ఆ గ్రూపుల్లో ఏం బ్రాండ్ కావాలో వీడు మెసేజ్ చేస్తే ఆ బెల్ట్ షాప్ ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మామూలుగా మేము సంబంధించినటువంటి దాన్ని ఒకడు చూసి రెండో వాడికి 3 వస్తుంది, మళ్ళీ వాడికి పాపం 4 మడత పెడుతుంది. మనం కూడా తెప్పించుకుంటే బాగున్నారు, వాడు ఒక మెసేజ్ పెడుతున్నాడు. వీళ్ళు రోజు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి విపరీతంగా తాగించి ఆ ఊళ్ళో పాపం ఆడవాళ్ళని కొట్టడం, లేదా పక్కింటి వాళ్ళని తిట్టడం, రకరకాలైనటువంటి సమస్యలు తీసుకురావడం. జగనన్న హయాంలో సమయానికి ఓపెన్ చేసేవాళ్ళు, సమయానికి మూసేసేవాళ్ళు తప్ప ఒక్క నిమిషం కూడా ప్రభుత్వం షాపు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అది ఈరోజు మహిళలు గుర్తించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే మన మీద దుష్ప్రచారం చేశారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో బేరీ చేసుకున్న తర్వాత బ్రాండ్లు లేవు, రేట్లు తగ్గలేదు. కొత్తగా ఏదో కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చినా ఆ బ్రాండ్ లిమిటెడ్గా ఇస్తున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకెళ్లి ప్రజల కంటగట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ విధమైన తీసుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఈ మధ్య పాపం అందరూ విరచగపడుతున్నారు. మరి దాన్ని చూసి ఒక్కొక్కైనా బుక్ చూపిస్తాడు, ఒక్కొక్కైన దాంట్లో ఏదో ఆయన అల్లావుద్దీన్ అద్భుత దీపం కనుక్కున్నట్టుగా, అసలు అమెరికాని కొలంబస్ కనుక్కున్నట్టుగా, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా చంద్రబాబు ఇదిగో ఈ పాస్బుక్ కనిపెట్టాడని చెప్పి తీసుకొస్తున్నాడు. సిగ్గైనా ఉండాలి మీ బ్రతుకి మీరు చెప్పడానికి. ఏమీ లేనటువంటి వాళ్ళు మీరు. ఈ రోజు నేను అడుగుతున్నా, టెక్నాలజీ ఏమన్నా మారిందో చెప్పమనండి చంద్రబాబుని. చంద్రబాబు చెప్తున్నాడు బ్లాక్ చైన్ టెక్నాలజీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ. దాని ప్రకారమే సర్వే జరుగుతుంది. పోనీ అధికారులు ఏమన్నా మారారా? ఎంఆర్ఓలు మారారా? డిప్యూటీ ఎంఆర్ఓలు మారారా? రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మారారా? విఆర్ఓలు మారారా? సీనియర్ అసిస్టెంట్లు మారారా? ఎవడన్నా మారాడా? ఎవరు మారలేదు. అధికారులు మారలా, తీసుకొచ్చినటువంటి ఆ శాస్త్రీయంగా తీసుకొచ్చినటువంటి ఆ సాంకేతిక ఇదైతే ఉంది అది మారలే. టెక్నాలజీ మారకుండా, అధికారులు మారకుండా అదే టెక్నాలజీని ఉపయోగించి ఆ రోజు అది ఎట్ట చెడ్డయింది, ఈ రోజు అది ఎట్ట మంచి అయింది అంటే చంద్రబాబు ఏదైతే చెప్పి లాస్ట్కి చంద్రబాబు చెప్పగలిగింది ఏంటంటే అక్కడ రాజముద్ర లేదు, ఇక్కడ నేను రాజముద్రతో ఫోటోలు ఇస్తున్నాను అని చెప్పి పాస్బుక్లు. కాబట్టి మీరు కాపీ కొట్టడం, నేను చేశానని చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం. గుండె మీద చేవేసి ఈ ప్రభుత్వంలో మనకి ఏమి జరిగింది అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, అందరికీ జరిగింది శూన్యం. ఏ ఒక్కడు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కడే బాగుపడ్డాడు, చంద్రబాబు నాయుడు కుటుంబం బాగుపడింది, చంద్రబాబు నాయుడు దగ్గర ఆధారపడి ఉండేటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాడు బాగుపడ్డాడు. కొంతమంది పాపం ఏదన్నా చంద్రబాబు నాయుడు విసిరేసేటువంటి బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా ఈరోజు బాగుపడేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏ రోజైనా ఒక్కసారి ఆలోచించేయండి. ఎక్కడ పడితే అక్కడ ఇసుకెత్తి, ఎక్కడ పడితే అక్కడ మట్టి దోచుకుంటారు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈరోజు మీరు మొత్తాన్ని బెల్ట్ షాపుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. అదేమంటే నేను ఎవరో ఒకడు పెట్టాడు, ఒక పిల్లవాడు, షాప్ కొట్టు, క్యాష్ కొట్టు, షాప్ పట్టు అనుకుంటా, క్యాష్ కొట్టు షాప్ పట్టు అని చెప్తే పట్టు పెడితే దాన్ని నేను ఫార్వర్డ్ చేశాను. ఓవర్ ద రేట్ ఫార్వర్డ్ చేశాడు కాబట్టి నా మీద కేసు కట్టారు. అంటే క్యాష్ కొట్టినోడు షాప్ పట్టినోడు వాళ్ళిద్దరు వదిలిపెట్టేశారు, ఫార్వర్డ్ చేసిన దానికి కేసు పెట్టారు. ఇంకో కేసు పాపం ఒక దళితుడు, ఆ దళిత యువకుడు ఏమన్నాడు, అయ్యా నేను నీకు గొడ్డు చాకరీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే తెలుగుదేశం పార్టీకి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం నేను బీజేపీ ఎన్నికలకు ముందు నాతో ఒక మాట చెప్పారు, నీకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తానన్నారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఎగ్గొట్టాడని కందలపాడుకు సంబంధించినటువంటి దళితుడు పెంచలేనటువంటి వాడు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను 4 లక్షలు డబ్బులు అడిగారు నన్ను ఎమ్మెల్యే ఆఫీస్లో, నా రక్త మాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేదు కాబట్టి నాకు ఫీల్డ్ అసిస్టెంట్ పదవి ఇవ్వలేదు అని నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నేను ఫార్వర్డ్ చేస్తే అడిగినటువంటి చంద్రమోహన్ వదిలిపెట్టి ఫార్వర్డ్ చేసినటువంటి నా మీద ఒక కేసు పెట్టారు. నన్ను సిఐ అడిగారు, సార్ ఇది ఎట్ట చేయాలి సార్ అంటే, నన్ను అడిగితే ఏం తెలుసాయా, అడిగినోడిని అడుగు,
అడిగినాడు ఈయన చెప్పిన ఉన్నాడు తప్ప ఆయన అడిగాడని చెప్తున్నాడు ఈయన చెప్పాడు అంటున్నాడు. దానికి సమాధానం చెప్పకుండా ముందు కేసు బుక్ చేయాల్సింది మీరు ఆయన మీద కదా, నా మీద ఎందుకు బుక్ చేశారు అంటే నీళ్ళు నవ్వులు చేతులు నలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు, ప్రజలకు ఏం చేయబడలే, ఏం అవసరంలే, నేనేదో 5 సంవత్సరాలు సంపాదించుకుంటా, ఆ తర్వాత నేను ఎక్కువ రోజులు బతకను, నా కొడుకుని మించిన తర్వాత మానవుడు, ఎందుకంటే మానవుడు కూడా జమ్మంటోడు పుట్టాడు. చంద్రబాబుకి ఏమి ఇబ్బంది లేదు, కొడుకుని మించినటువంటి వాడు మానవుడు, చిన్నపిల్లవాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్పానంటే నాకే అనిపించింది, ముద్దు వచ్చింది, ఉండాల్సిందారా చంద్రబాబుకి ఇట్లాంటి మానవుడని. మొన్న ఎప్పుడో స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకుని పరిగెత్తే ఫోటోలు పెడితే నారావారి పల్లిలో, ఇది ఎక్కడ పడిపోతుంది చేయి పెట్టుకొని పరిగిస్తున్నాడు ఈ పిల్లలు అంటే పడితే దాని మీద పెట్టుకుని, దానికి ఎంత తెలియగలడు చూడండి ఈ వయసులోనే. అదే ఫోటో వచ్చింది ఈనాడులో. నేను అన్నబా బ్రహ్మాండమైనటువంటి పిల్లడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తరాలు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు. స్వార్థ ప్రయోజనం, నాకేమొస్తుంది, అమరావతి అన్నా స్వార్థ ప్రయోజనమే, లేదు ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అన్నా స్వార్థ ప్రయోజనమే. మరి ఏది చెప్పినా తన స్వార్థ ప్రయోజనం తప్ప ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటివి ఏవి కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో చంద్రబాబు లేడు. చంద్రబాబు దేని ఓ రోజు పోయాడు, ఏదో పాపం ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చాడు, ఐఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఆమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడు అండి. వాడు మీ మోడీ అంటున్నాడు. వాడు అంటే మోడీని నువ్వెవరని చెప్పి ఈయన ప్రశ్నించడం, ఇంగ్లీష్ నాకు వచ్చినట్టు వచ్చు కదా ఆయనకు కూడా. అందుకని చెప్పి ఆయన పాపం మోడీకి నీకు ఎవరు, నీ భార్య ఎవరు, నువ్వు ఎవరు భర్తనని చెప్పుకోగలవు, నువ్వు ఎవరని చెప్పుకోగలవు అని చెప్పి మాట్లాడినటువంటి వాడు ఈ రోజు మోడీ లాంటి వాడు లేడు ఈ ప్రపంచానికి, మోడీ ఆదర్శం అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు నాలుగుకి నరం ఉండదు మామూలుగా, అందుకని మనం రుచి చూడడానికి మాడతేస్తాం. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడానికి ఏ విధంగానే తెప్పగలడం నాలుగుని. కాబట్టి అటువంటి వ్యక్తి ఉండేటువంటి దానిలో ఈరోజు మనం ఇవన్నీ ఎందుకు అవసరం అని చెప్పి ఇన్ని విషయాలు చెప్పానంటే ఇవి ప్రజల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైతే ఈ బాధ్యతలు తీసుకుంటారో ఒక 10 మంది వాళ్ళు నిద్ర లేస్తే సోషల్ మీడియా పంపించేవాడు సోషల్ మీడియాలో పంపిస్తాడు. దాంతోపాటు ఎవరైనా మాట్లాడగలిగినటువంటి వాడు వాళ్ళ సమకాలీన రాజకీయ సమస్యల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాటి గురించి మాట్లాడతారు. పత్రికలు మనకు వ్యతిరేకంగా రాసిన వాస్తవాలు ఏంటనేటువంటివి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి నిరక్షరాస్యులకి చేర్చాలి అంటే ఏ రోజైతే గ్రామ స్థాయిలో మనకు సంబంధించినటువంటి కమిటీలు పటిష్టంగా ఉంటాయో, ఈ పార్టీ పకడ్బందీగా ఉంటుందో మీరు ఎవ్వరూ ఆలోచన చేయబడలే. నేను ఈసారి చెప్తున్నా, పోయినసారి మన అంచనాలు తారుమారై ఉండొచ్చు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ముఖ్యమంత్రి చేసుకుందామా అని అన్ని వర్గాల ప్రజలు అత్యంత ఆతృతగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేను మీకు అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా, గతంలో కొన్ని పొరపాట్లు చేశాం. మన వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని సరే మనతో వస్తారు, పని చేస్తారు, దానివల్ల మనకి 10 ఓట్లు వస్తాయని చెప్పి మనం అనుకున్నాం, గెలుపుకి ఆలోచన చేశాం. అది ఒక విధంగా పొరపాటే తప్పేమో అని అనిపించింది. స్థానికంగా ఇప్పుడు మరలా చెప్తున్నా, మీరు మరలా చెప్తున్నా, స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారో అన్ని గుర్తుంచుకున్నటువంటి వాడిని. కాబట్టి పాపం కొంతమంది అనుకుంటున్నారు ఏమనంటే అబ్బా ఈరోజు వాళ్ళ టైం నడుస్తుంది కదా అని. వాళ్ళ టైం మంచి టైం కాదు, ఇది బ్యాడ్ టైం వాళ్ళకి. ఎందుకంటే ఆ బుద్ధులు పుడుతున్నాయంటేనే ఇది బ్యాడ్ టైం కాబట్టి బుద్ధులు పుడుతున్నాయి. ఈ బ్యాడ్ టైం అనేటువంటిది రేపు మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి తెలుగుదేశం కానీ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములైనటువంటి కార్యకర్తలు కానీ అధికారులు కానీ భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడతారో మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎవరు వచ్చినా, ఎంత పొడుగోడు చెప్పినా, ఎంత లావోడు చెప్పినా, ఏ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చెప్పినా మీకు అన్యాయం చేసినటువంటి వాడిని, కింద లెవెల్లో చూసినటువంటి వ్యక్తుల్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి తలెత్తదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు ఈ మాటలో చెప్పామంటే ఇది మనలో లేనటువంటి వాళ్ళ గురించి. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, ఎక్కడన్నా ఒక చిన్నటువంటి భిన్నమైనటువంటి భేదమైనటువంటి అభిప్రాయాలు ఉండడం సహజం. ఒక కుటుంబంలోనే అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉంటాయి. కానీ అంతిమంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే నన్ను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఏదన్నా చిన్నపాటి లోపాలు ఉన్నా సరే వాటిని నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న బాధో లేకపోతే చిన్న భావమో కలిగితే దాన్ని నేను పట్టించుకోను. కారణం ఏంటంటే మనం కోరుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు మనమే అనుకున్నాం
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఈరోజు మనం ఇన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళం కాదు, నేను జైలుకు పోయినటువంటి వాడిని కాదు అనేటువంటి విషయాన్ని మీరందరూ ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంతమంది ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి లేకపోయినందువల్లనే, ఆ ఒక్క వ్యక్తి అధికారం కోల్పోయినందువల్లనే ఈరోజు మనం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరలా తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాలా, దాని ద్వారా మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా ఆ పనులు పూర్తి కావాలా,